గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్ వరల్డ్స్ కన్జ్యూమర్స్ రైట్ డే అనమాట. హ్యూమన్ రైట్స్ వేరు, కన్జ్యూమర్ రైట్స్ వేరు. కనిపించడానికి మీకు ఒకేలాగా అనిపిస్తాయి కానీ అది వేరు ఇది వేరు. అది స్టూడెంట్కి నాకు డిఫరెన్స్ తెలుసు అనమాట. హ్యూమన్ రైట్స్ మీన్స్ మన మానవ హక్కులు. మనకేమన్నా ఎవరన్నా అన్యాయం చేశారు వాళ్ళు తీసుకెళ్ళి మనం కోర్టులో వేయవచ్చు అనమాట. అది హ్యూమన్ రైట్స్. మనకేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు స్పీచ్ కావచ్చు, రైట్ టు లివ్ కావచ్చు, ఇలాంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయనుకోండి, వాటిని తీసుకెళ్ళి మనకి హ్యూమన్ రైట్స్ కోర్టులో వేస్తే మనం న్యాయం జరుగుతుంది. ఇది హ్యూమన్ రైట్స్, మన హక్కు. అంటే కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన హక్కు మనం వాడుకోవడం. ఇట్లాగే కన్జ్యూమర్ రైట్స్ ఉంటాయి వినియోగదారులకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరేమన్నా టైగర్ బిస్కెట్ తీసుకున్నారనుకో, అది 5 రూపీస్, మీకు 6 రూపీస్కో 7 రూపీస్కి అమ్మారనుకోండి, మీరు కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయచ్చు. కన్జ్యూమర్ కోర్ట్స్ ఉంటే, హ్యూమన్ కోర్ట్స్ ఉంటే ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మీకు చాలా ఉంటాయి కదా, బ్రిటానియా కంపెనీ వాళ్ళే కావచ్చు, లేదంటే థమ్స్అప్ కావచ్చు, స్ప్రైట్ కావచ్చు, ఇలా చాలా ఉంటాయి కదా, పెప్సీ కావచ్చు, ఇట్లా చాలా కంపెనీస్ మీద మనం మన హక్కులు వినియోగించుకోవచ్చు. అంటే మనం కొనే ప్రతి వస్తువు మనం కరెక్ట్గా డబ్బులు పెట్టుకుంటున్నామా లేదా, ఆ ఎంఆర్ పెట్టుకుంటున్నాం లేదా, అది వాల్యుబుల్లా కాదు, అది నాసిరకంగా మంచిదా చెట్టుగా, ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట కన్జ్యూమర్ రైట్స్ వల్ల. సో హ్యూమన్ రైట్స్ కన్జ్యూమర్ రైట్స్ ఒకటే అనుకుంటారు, కానీ పొరపాటుపడినట్టు మీరు అక్కడైతే వాళ్ళు తెలుసుకుంటే ఓకే, తెలియకపోతే చెప్తున్నా. కన్జ్యూమర్ రైట్స్ వేరు, హ్యూమన్ రైట్స్ వేరు. ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ గురించి నేను వీడియో చేశాను, చెక్ చేయండి కావాలి. షార్ట్ వీడియో, ఫుల్ వీడియో రెండింటికి డిఫరెన్స్ ట్రై చేస్తాను. సో ఫుల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కాన్వర్సేషన్లో ఫుల్ వీడియో అని పెట్టండి. ఎందుకంటే వ్యూస్ అడిగి రావట్లేదు, ఫుల్ వీడియోస్ చేయడం లేదు. షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.